చూడండి, ఇప్పుడు ఇది కామన్ సబ్జెక్టే. ఇలా చూడండి, ఇది ఇప్పుడు మనకి ఎనలిటికల్ స్కిల్స్, ఇది బిఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, బిఎస్సి వాళ్ళకి. అంటే మీరు వినవలసిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ బైటెక్, ఎంపీసీఎస్, ఎంపీసీ, నెక్స్ట్ మా బీకామ్ అన్నమాట కూడా వినాలి. ఇది బిజినెస్ అనలిటిక్స్ సబ్జెక్ట్ పేరు ఏంటి? అనలిటికల్ స్కిల్స్. అది చెప్తాను, చూసుకోండి. అందరూ కామన్ పేపర్, అందరూ వినండి. ఇప్పుడు మీకు ఫస్ట్ యూనిట్లో నేను ఏం కంప్లీట్ చేశానంటే, మనం క్లాసులో ఉండగా ఏం కంప్లీట్ చేసాం మనం? ఫస్ట్ యూనిట్లో ద డేటా గివెన్ ఇన్ టేబుల్ మోడల్ కవర్ చేసాం. సో మిగతాది ఏం చెప్పాను అక్కడ? బార్ డయాగ్రామ్స్, పై చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్ ఇవన్నీ బోర్డు మీద చెప్తాను. అర్థమైందా? అది అలా పక్కన పెట్టండి. ఇప్పుడు సెకండ్ యూనిట్కి వెళ్దాం. యూనిట్ 2లో అర్థమైందా? సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్ చెప్తున్నాను. అర్థమైందమ్మా? మనకి సెకండ్ బీకామ్, సెకండ్ బీఎస్సీ, అర్థమైందా? ఈ గ్రూప్స్ అందరికీ కూడా మనకి కరోనా ఉధృతంగా ఉండడం కారణం చేత ఇది హెవీ కరోనా హ్యావ్ టు కండక్ట్ ద ఆన్లైన్ క్లాసెస్. అర్థమైందా? యాజ్ పర్ norms of university guidelines and our management guidelines we are conducting ఏంటన్నమాట ఆన్లైన్ క్లాసెస్. సో మీకు ఇదివరకు చెప్పుకున్నాను బీకామ్ వాళ్ళకి, అయితే ఇప్పుడు బీఎస్సీ వాళ్ళు కూడా కొత్తగా వింటూ ఉంటారు. స్టే హోమ్, స్టే సేఫ్. సో నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. చిన్నగా టెక్నిక్స్గా చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు యూనిట్ 2లో మనం వెళ్తున్నాం. యూనిట్ 1లో పెండింగ్ ఉంది, ఎందుకంటే దాని బోర్డ్ ఫెసిలిటీ అది కావాలి. నేను కొంచెం తగ్గిన కాలేజీకి వచ్చి కాలేజీలో చూపిస్తాను, డయాగ్రామ్స్ అవి వేసి. యూనిట్ 2లో చెప్తున్నాను సీక్వెన్స్ అండ్ సిరీస్. అందులో మనకి కొన్ని చెప్తున్నాను, చూసుకోండి. ఫస్ట్ లెక్క రాసుకోండి. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ 56 ఈజ్ టు పెట్టని తెలుసు కదా, 2 చెప్తాను. 28 మళ్ళీ 2 సార్లు పెట్టండి, అంటే ఈజ్ టు 2 సార్లు పెట్టాలి. 64 ఈజ్ టు ఎంత అంటే, ఇక్కడ వినండి, చూపిస్తున్నాను. సమ్ ఎలా ఉంది? 56 ఈజ్ టు ఏమని ఉంది? 28 అని ఉంది. మళ్ళీ సెపరేటర్ అంటారు దాన్ని, 2 సార్లు పెట్టాడు అక్కడ, 2 ఈస్టులు. 64 ఈజ్ టు ఎంత? దాన్ని ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. ఆ సమ్ ఫస్ట్ దాంట్లో క్వశ్చన్ రాసుకున్నారు కదా, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ 56 ఈజ్ టు 28. సెపరేటర్ పెట్టుకుని 64 ఈజ్ టు ఎంత అని అడుగుతున్నాడు. మీరు తెలుగులో రాసుకోండి. ఈ క్రింది తప్పిన నెంబరును కనుగొనుము. 56 ఈజ్ టు 28, సెపరేటర్ పెట్టుకుని 64. ఈ మోడల్ పేరు ఏమంటారంటే యానోలాజీ అంటారు. ఏమంటారు? యానోలాజీ అంటారు. ఇప్పుడు ఇది ఎలాగా సొల్యూషన్ చూడండి. 56ని 2 పెట్టి భాగించండి. అర్థమైందని నేను చెప్పింది? ఫస్ట్ 56ని 2 పెట్టి భాగించండి. ఎంత వచ్చింది? 28 వస్తుంది. ఎలాగా? 2 4, 1 రిమైండర్, 8 16. అంటే 56లో ఖచ్చితంగా సగం ఎంత అనమాట? 28. అవునా? 64లో సగం ఎంత అవుతుంది? 32. ఇప్పుడు ఆన్సర్ ఏంటనమాట? 32. ఆప్షన్స్ నోట్ చేసుకోండి. ఏ 24, బి 32, సి 42, డి 56. అర్థమైందా? ఇప్పుడు మీ ఆప్షన్ ఏది కరెక్ట్? 32 కరెక్ట్. అర్థమైందా? నెక్స్ట్ లెక్క చూసుకోండి. అక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయింది, ఓకే? ఆ మోడల్ని ఏమంటారు? యానోలాజీ అంటారు. ఈ సీక్వెన్స్ సిరీస్లో చాలా మోడల్స్ ఉంటాయి. అందులో మనం కవర్ చేస్తున్న ఫస్ట్ మోడల్ పేరు ఏంటి? యానోలాజీ. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ 5:0.2. 5 ఎంత? 0.2. మళ్ళీ 2 పెట్టుకోండి. 2 ఇందాకట్లాగా 2 పెట్టుకోవాలి. 5:2 ఏనా? సపరేటర్ పెట్టుకుని 10 ఎంత అంటున్నాడు. 10 ఎంత?
దీని యానాలజీ చూడండి ఎలాగొస్తుందంటే ఆన్సరు 1/5 ఎంత అంటే ఇచ్చిన దాంట్లో 1 వేసుకోండి, పైన లవంలో 1 వేసుకుని ఆరంలో 5 వేసుకోండి. 1/5 అంటే 1ని 5 చేత భాగిస్తే ఎంత వస్తుంది? మీ దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, లేకపోతే స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, సెల్స్ ఉన్నాయి, దాంట్లో భాగం చూసుకోండి. నేను చెప్పింది 5 అంటే 1/5 వేయండి. ఏనా ఎంత వస్తుంది? 0.2 వస్తుంది. చెక్ చేసుకోండి. అలాగే 1/10 కొట్టండి, ఎంత వస్తుంది? మనకి 100 భాగాలు. మరి భాగిస్తున్నప్పుడు డిసిమల్ పాయింట్ వెనక్కి వెళ్తుంది, గుణిస్తున్నప్పుడు ఎదరికి వెళ్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అనమాట? 0.1. 1/10 అంటే ఎంత? 0.1. ఆన్సర్స్ నోట్ చేసుకోండి. ఆప్షన్స్: ఏ 0.1, బి 0.2, సి 0.6, నెక్స్ట్ డి 0.8. అంటే ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటనమాట? 0.1 కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ 7:119 అంటే 119. 7:119. మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. 13 ఎంత అని అడుగుతున్నాడు. అర్థమైందా? దాని ఆన్సర్ మీరు కనుక్కోవాలి. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? 7:119, 13 ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు తెలుగులో రాసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏం రాసుకోవాలి? ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అన్న చోట ఈ క్రింది వన్లో తప్పిపోయిన నెంబర్ కనుగొనుము, లేదా తర్వాత నెంబర్ కనుగొనుము అని వస్తుంది. ఇప్పుడు మీకు ఏమి ఇచ్చాడు? 7ని ఎంత పెట్టి గుణిస్తే 119 వస్తుంది చూడండి. 7ని ఎంతతో మల్టిప్లై చేస్తే అంటే విచ్ ఫిగర్ హ్యావ్ టు మల్టిప్లైడ్ వి గాట్ 119 అంటే 7 ఇంటూ, అర్థమైందా? ఏ అంకితో మల్టిప్లై చేస్తుంటే 119 వస్తుందో చూడండి. అంటే 7ని ఏ అంకి చేత గుణిస్తే 119 వస్తుంది? 17 ఏళ్ళు. చూడండి ఒకసారి క్యాలిక్యులేటర్లో. 17 ఏళ్ళు ఎంత? 119. అంటే ఫస్ట్ దాంట్లో ఏం చేశాడనమాట? 7ని 17 పెట్టి గుణించాడు. అర్థమైనా? 7 multiplied by 17 we got 119. సిమిలర్లీ అలాగే ఏం చేయాలి? ఇప్పుడు మనం 13ని 17 పెట్టి గుణించండి అంటే మన ఆన్సర్ ఎంత వస్తుంది అనమాట? 221. 13ని ఎంత పెట్టి గుణించమంటున్నాను నేను? 17 పెట్టి గుణించండి. ఫస్ట్ సీక్వెన్స్ ఏం చేశాడు? 7ని 17 పెట్టి గుణించాడు. ఎంత వచ్చింది ఆన్సర్? 119. సిమిలర్లీ యాజ్ యూజువల్ అదేవిధంగా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు 13ని 17 పెట్టి గుణించండి, 221 వస్తుంది ఆన్సర్. అందువల్ల అంటే ఆప్షన్స్ నోట్ చేసుకోండి. ఏ ఆప్షన్ 222, బి ఆప్షన్ 221, సి ఆప్షన్ 323, డి ఆప్షన్ 401. మీ ఆప్షన్ 221 ఆన్సర్ కరెక్ట్. ఓకేనా? తర్వాత చూడండి. తర్వాత ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ 867 867 ఈస్ టు 768. 867 ఈస్ టు 768 చేసుకున్నారా? తర్వాత 652 ఈస్ టు ఎంత అని అడుగుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అన్నింటికీ మల్టిప్లికేషన్స్ పనిచేయవు, కొంచెం లాజికల్గా ఆలోచించుకోండి. ఇప్పుడు 867 ఉంది కదా, ఉందా లేదా అక్కడ? దాన్ని జస్ట్ రివర్స్ చేసాడు చూడండి. చివరున్న 7ని ముందు పట్టుకొచ్చాడు, మధ్యలో ఉన్న 6 మధ్యలో ఉంది, 8 చివరికి వెళ్ళింది. అంటే క్వైట్ రివర్స్ అనమాట. 867ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? 768 అవుతుంది. ఐ థింక్ ఆర్ ఏబుల్ టు ఫాలో మీ. 867ని రివర్స్ రాసాడు అంటే వెనక్కి మళ్ళీ ముందుకు రాసాడు అనమాట, రివర్స్లో రాసాడు. అప్పుడు ఏమవుతుంది? 7, 6, 8 చివరి ఉన్న అంకె ఫస్ట్కి వస్తుంది, మధ్యలో అంకె ఉండిపోద్ది, ఫస్ట్ ఉన్న అంకె చివరికి వెళ్తుంది. అంటే 768 అయింది.
అలాగే ఇప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలన్నమాట, 652ని రివర్స్లో రాయండి. ఎంత అవుతుంది? 2, 5, 6 అవుతుంది. ఆమె కరెక్ట్? 2, 5, 6 అంటే మీ ఆన్సర్ ఇప్పుడు ఏంటనమాట 256. ఓకే, హ్యాపీ. ఆప్షన్స్ నోట్ చేసుకోండి. 257, 258, 256, 240. మీ ఆప్షన్ ఏది కరెక్ట్? 256 కరెక్ట్. అంటే మీరు ఇందులో గమనించవలసింది ఏంటంటే 867ని రివర్స్ చేస్తే 768 వచ్చింది. 652ని రివర్స్ చేస్తే ఎంత వస్తుంది? 256 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ 1369 ఈజ్ టు 1332. 1369 ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్, తప్పిపోయిన నెంబర్ను కనుగొనము. ఇవన్నీ ఆన్లాజీ మోడల్ అన్నమాట. అలా మనకి రోజుకొక మోడల్ కవర్ చేద్దాం, కంగారు పడకండి. 1369 అర్థమైందా? ఈజ్ టు 1332. మళ్ళీ సపరేటర్ పెట్టుకోండి. 1225. 1225. ఓకేనా? దీనికి లాజిక్ ఏంటి చూడండి. 1369 అవునా? 1369 ఉంది. దాని స్క్వేర్ రూట్ కట్టండి. అంటే మీకు స్క్వేర్ రూట్ కట్టడం తెలియకపోతే, అంటే బయట వాళ్ళు బేకం వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది అనుకోండి. 1369ని మీ క్యాలిక్యులేటర్ తీసుకుని రూట్ బటన్ కొట్టండి. జస్ట్ 1369 క్యాలిక్యులేటర్లో కొట్టి దానికి రూట్ బటన్ కొట్టండి అమ్మ. కొడితే ఎంత వస్తుంది? 37 వస్తుంది. ఎంత వస్తుంది? 37. 37 × 37 ఇచ్చుకుంటే ఎంత? 1369. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ 1369 ఇచ్చారు కదా, 1369 నుంచి 37 తీసేయండి. తీసేస్తే మీ ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి. మీకు పక్కన ఉన్న ఆన్సర్ 1332 వచ్చేసిందిలో చూడండి. 1369కి రూట్ కట్టిరమ్మ. కడితే ఎంత వచ్చింది? 37 వచ్చింది. అంటే 1369 నుంచి 37 తీసేయండి. తీసేస్తే ఆన్సర్ మీకు ఎంత వచ్చింది? 1332. పక్కన ఉన్న ఆన్సర్ వచ్చేసిందా రాలేదా? ఇప్పుడు చూడండి, 1225కి రూట్ కట్టండి. మళ్ళీ జస్ట్ మీరు ఏం తీసుకుంటారంటే 1, 2, 2, 5 అంటే 1225. రూట్ బటన్ నొక్కండి. కొడితే దాని రూట్ ఎంత అంటే 35. 35 ఎంత? 1225. ఇప్పుడు మీరు ఆన్సర్ రావాలంటే ఎలా చేయాలి? 1225లోంచి 35 తీసేయండి. 1225లోంచి ఏం తీస్తారు మీరు? 35 తీసేయండి. 1225లోంచి 30 తీస్తే మీ ఆన్సర్ ఎంత? 1190. ఆప్షన్స్ నోట్ చేసుకోండి. 1150, 1190, 1180, 1160. సో యువర్ ఆప్షన్ ఇస్ 1190. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఎలా చేశారో అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 1369 రూట్ బటన్ నొక్కండి. క్యాలిక్యులేటర్ తీసుకుని మీ రూట్ ఎంత వస్తుంది అంటే 37 వస్తుంది. దాని సీక్వెన్స్ ఎలా సరిపోయిందంటే 1369 నుంచి 37 తీసేసుకోండి. తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 1332. ఇన్ ద సేమ్ వే సిమిలర్లీ 1225కి రూట్ బటన్ కొట్టండి. క్యాలిక్యులేటర్లో 35 వస్తుంది. 1225 నుంచి మళ్ళీ 35 తీసేయండి. అప్పుడు మీ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ 72:24. 72:24. మళ్ళీ సెపరేటర్ పెట్టి 96. ఇప్పుడు అడుగుతున్నాడు 72:24 96 ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, దీనికి ఎలాగంటే ఆన్సర్ 72ని 3 పెట్టి భాగించండి. ఒకసారి ఆప. ఓకే, వినండి అమ్మ. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ 72:24. సపరేటర్ పెట్టుకుని 96. 72:24 96 ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, 72ని 3 పెట్టి భాగించండి. అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 24 వస్తుంది ఎగ్జాక్ట్గా. 72ని క్యాలిక్యులేటర్ తీసుకోండి, 72 కొట్టండి, దాన్ని 3 పెట్టి డివిజన్ చేయండి.
డివిజన్ చేస్తే ఎంత వస్తుంది అనమాట? 24 వస్తుంది. ఇన్ ద సేమ్ వే 96ని 3 పెట్టి భాగించండి. 3 3 9, 2 3 6. మీ ఆప్షన్ ఎంత అనమాట? 32. ఆప్షన్స్ నోట్ చేసుకోండి. 31, ఏ 31, బి 32, సి 40, డి 36. ఇప్పుడు ఎలా వచ్చిందో అర్థమైందా? 72ని 3 పెట్టి భాగించండి, 24 వస్తుంది. ఇన్ ద సేమ్ వే 96ని 3 పెట్టి భాగించండి, ఎంత వస్తుంది? 32 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా వినండి అమ్మా. ఇది సెకండ్ బీకామ్ వాళ్ళు, మన బీఎస్సీ వాళ్ళు, బయోటెక్ వాళ్ళు గమ్మున్న వీడియోస్ చూడరు. ఎందుకంటే వాళ్ళు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చూసుకుంటారు. సో వాళ్ళకు కూడా కొంచెం గ్రూప్లో పెట్టండి, మీ వాట్సాప్ గ్రూప్లో. గోపాలకృష్ణ సార్ క్లాస్ చెప్పారు, అనలిటికల్ స్కిల్స్, ఆ వీడియో చూసుకోమని చెప్పండి. ఓకేనా? మన అదే గ్రూపు శతాబ్ది డిగ్రీ కాలేజ్ మీ వాట్సాప్ ఉంటుంది కదా, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి చెప్తే అందరికి చెప్తారు. అందరూ ఫాలో అవుతుండండి. ఈ వీడియోస్ ఎక్కువ వస్తాయి సెకండ్ బీకామ్లో, సెకండ్ బీఎస్సీ వాళ్ళకి అందరికీ కూడా. అయితే సెకండ్ బీకామ్ వాళ్ళకి మళ్ళీ వేరే సబ్జెక్ట్ ఉంది. ఏంటది? ఎనలిటిక్స్. అది వేరే చెప్తాను, కంగారు పడతాను. ఇది కామన్ సబ్జెక్ట్, 50 మార్కుల పేపర్. ఓకే, స్టే హోమ్, స్టే సేఫ్. రిమైనింగ్ యూ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.